స్కూల్ నుంచి పిల్లలు లంచ్ బాక్సులు అలాగే తీసుకొస్తున్నారు, అసలు తినట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. ఒక్కొక్కసారి ఇలాంటి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. మనకి నచ్చినట్టు వెజిటేబుల్స్ తిన్నట్టు ఉంటుంది పిల్లలు, అలాగే వాళ్ళకు కూడా కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎప్పుడు చిత్రాన్నము, పులిహోర ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్స్ని యాడ్ చేస్తే కలర్ఫుల్గా పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి నూనె అయితే వేసుకుందాం. మీరు నూనె ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నూనె ఈటెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందాం. మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే కొన్ని మెంతులు వేసుకుంటా నేను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసేసుకొని వేయించుకుందాం పోపు దినుసులని. పోపులు బాగా వేగిన తర్వాత ఇందులోనే వెండు మిరపకాయలు, అలాగే పచ్చి కరివేపాకు అయితే వేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు మనం ఆయిల్లోనే పసుపు వేసుకుంటే అన్నంకి కలర్ బాగా వస్తుందండి. లేదంటే అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసిన తర్వాత వేసుకుంటే కలరు బాగా రాదు. కొందరు అనుకుంటూ ఉంటారు కలర్ కొందరికి ఇంత బాగా వస్తుంది, మాకు రాదు అనుకుంటారు కదా. ఇదేనండి సీక్రెట్, ఇదే టిప్పు. నూనెలో కనుక మీరు పసుపు వేసుకున్నారంటే అన్నం మొత్తానికి మంచి కలర్ అయితే వస్తుంది. పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని కూడా వేసేసుకోండి. పోపులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయల్ని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. పచ్చిమిరపకాయలు పోపులు బాగా మగ్గుతేనే అన్నం మొత్తానికి స్పైసీనెస్ బాగా వస్తుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏవేవి వెజిటేబుల్స్ వేసుకుంటామో అవి వేసేసుకోవాలి. నేను ఇక్కడ పొటాటో అయితే పైన తొక్కను పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే క్యారెట్ని కూడా వేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, మరి లావుగా కట్ చేసుకోకండి. అలాగే 1 కప్పు బీన్స్, అన్నీ ఒక్కొక్క కప్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. మీరు అన్నంలో వేసుకునింటే చూసి వేసుకోండి, లేదంటే మళ్ళీ ఎక్కువ అవకాశం ఉంటుంది. సరిపడా ఉప్పు వేసుకొని అన్ని వెజిటేబుల్స్ని బాగా మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గించుకోవాలి. ఇలా అన్ని రకాలుగా వెజిటేబుల్స్ వేస్తాం కదా, పిల్లలకి కూడా కలర్ఫుల్గా చాలా బాగా నచ్చుతుందండి. ఎప్పుడు మనం కంప్లైంట్ చేయడమే కాదు తినరు అనేసి, మనం చేసి చూస్తేనే కదా వాళ్ళు తింటారో లేదో తెలిసేది. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, వారానికి ఒక్కసారైనా. పిల్లలకి నచ్చినట్టు ఇష్టంగా తింటారు డిఫరెంట్గా ఉండడం వల్ల. అలాగే మనకి నచ్చినట్టు పిల్లలు వెజిటేబుల్స్ తిన్నట్టుగా ఉంటుంది. చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ ఇలా బాగా సాఫ్ట్గా మగ్గాలి, అప్పుడే పిల్లలకి నచ్చుతుంది. వెజిటేబుల్స్ కొద్దిగా పచ్చిగా ఉన్నాయంటే అంతగా ఇష్టపడరండి. పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకు కూడా, ఆఫీస్కి వెళ్ళే వారికి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది కూడా. వెజిటేబుల్స్ అయితే బాగా మగ్గినాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఎంత పోపు చేసుకుని ఉంటామో దానికి సరిపడా ఉడికించిన అన్నం అయితే వేసుకోవాలి. అన్నం బాగా పొడిగా ఉంటేనే బాగుంటుంది, చూడడానికి కూడా పిల్లలు కూడా కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. పోపుకు సరిపడా అన్నం వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే మాడిపోతుంది అన్నట్టు. సిమ్లో పెట్టుకున్నారంటే చక్కగా మనకి అన్నం కూడా వేడెక్కుతుంది. మళ్ళీ ఇలా అంతా అన్నం మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా, వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము వేసేసుకున్నామంటే మనకి హెల్తీగా, టేస్టీగా లంచ్ బాక్స్లోకి రెసిపీ అయితే రెడీ అవుతుంది. మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో, మీ పిల్లలకి నచ్చిందో లేదో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు వచ్చేసి మాకి లంచ్కి ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. లంచ్ బాక్స్లోకి అయితే పెడుతున్నానండి. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఎప్పుడు చిత్రాన్నము, పులిహోర ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసి ఇలా కూడా చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.